నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ప్రకటన వెనక ఢిల్లీ ఉందా? ఏమో, ఉందేమోననే సందేహాలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. సందేహాలు ఏం కర్మ, ఢిల్లీ మీడియా అయితే ఏకంగా రాసిపారేస్తుంది కూడా, చూపిస్తుంది కూడా. జగన్మోహన్ రెడ్డి రూటు మార్చాడు, అగ్రెసివ్నెస్ తగ్గించుకొని డైరెక్ట్గా సబ్జెక్టులోకి దిగాడు. సబ్స్టెన్స్ ఉంటే తప్పించి జనాల్ని చేరుకోవాలని భావించాడు. అందుకనే 4-5 కాగితాలతోటి అసైన్మెంట్ ఇలా ప్రిపేర్ చేసుకొని మరీ వచ్చేశాడు. వచ్చి జనంలోకి వెళ్ళబోతున్నాడు. అండ్ రీకాల్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ తోటి గడపని టచ్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ చూస్తే గుంటూరు మిర్చియాడ్ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ రావాలి. గుంటూరు మిర్చియాడ్లో మిర్చి రైతుల పరామర్శ, తదనంతరం విధ్వంసం. అలాగే అక్కడి నుంచి అనంతపురం జిల్లా రాప్తాడు, అక్కడ పరామర్శ వారి కార్యకర్తల కుటుంబాలకు. తదనంతరం హెలిప్యాడ్ దగ్గర విధ్వంసం. అక్కడి నుంచి ఆ డాట్ నుంచి మరో డాట్ ప్రకాశం జిల్లా పొదిలో పొగాకు రైతుల పరామర్శ, తదనంతరం విధ్వంసం, రాళ్ల దాడులు, తలలు పగలటాలు. అక్కడి నుంచి ఒకప్పటి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని గ్రామంలో తమ కార్యకర్త విగ్రహం, నాగమల్లేశ్వరరావు గారి విగ్రహం ఏర్పాటు సందర్భంగా వెళ్ళేప్పుడు విధ్వంసం, 2 మృతి చెందటం. ఈ 4 డాట్స్ని ప్రభుత్వం కనెక్ట్ చేసి చూస్తూ వస్తుంది. ఏం చెప్తోంది? దాదాపు 15,000 మంది ఒక అసాంఘిక శక్తుల ముఠా గుంపు జగన్మోహన్ రెడ్డి వెంబడి నడుస్తోంది. పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఇప్పటివరకు ఒకళ్ళనైతే అరెస్ట్ చేశారు, ఇంకా 14,999 మందిని అరెస్ట్ చేయాలి. వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే, ఇలా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఏమాత్రం పెరగదు అని చెప్పేసి మొత్తానికి ఆయనకి సన్నిహితులు చెప్పటం, సన్నిహితులు చెప్పింది ఆయన కూడా చెవికి ఎక్కించుకోవటం. దరిమిల ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇచ్చారట. వాళ్ళు ఆ సలహాలు సూచనలు ఇవ్వటానికి గల కారణాలకు ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని బేరీ చేసుకున్నారట. ఆంధ్రప్రదేశ్కి ఇటు కర్ణాటక పొరుగునుంది, అటువైపు తెలంగాణ పొరుగునుంది. ఈ 2 పొరుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది. అక్కడంతా లేని ఈ వ్యతిరేకత, అక్కడి ప్రభుత్వాల మీద లేని వ్యతిరేకత ఇక్కడ ఎందుకు విపరీతంగా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో? బీజేపీని బాగా కలవర పెడుతున్న అంశం ఏంటంటే, తమ ప్రజెన్స్ చాలా మినిమల్ అయినా సరే, 8 మంది ఎమ్మెల్యేలు అయినా సరే, ఒక మినిస్టర్ గారు ఉన్నా సరే, తమ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ ఆరోపణల ఇంపాక్ట్ ఎదుర్కొంటున్న 2 బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి బీజేపీలో కలవరం మొదలైంది. పొరపాటున మన ఎమ్మెల్యేలు కూడా కూటమిలోని మిగిలిన పార్టీల ఎమ్మెల్యేల ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తున్నారా, ఆ 5 ఫ్యాక్టర్స్ మన ఎమ్మెల్యేల మీద కూడా పనిచేస్తున్నాయని చెప్పి బీజేపీ అంతర్గతంగా రిపోర్టు తెప్పించుకుంటే ఈ 2 విషయం వాస్తవం. ఎందుకంటే కేకే సర్వేలో ఆయన 2 బీజేపీ ఎమ్మెల్యేల గురించి కూడా చెప్పారు. 4 జనసేన ఎమ్మెల్యేలు, మిగిలిన 13 మంది ఇటు చూస్తే కనుక తెలుగుదేశం ఎమ్మెల్యేలు. అదే ఆయన లెక్క. ఓవరాల్గా 44 మంది ఎమ్మెల్యేల మీద, కుటుంబ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఏడాదిలోనే. అవినీతి 5 ఆస్పెక్ట్స్: మైనింగ్, అలాగే లిక్కర్, ఇసుక, రియల్ ఎస్టేట్, ప్రైవేట్ దందాలు అంటే పంచాయతీలు, ల్యాండ్ పంచాయతీలు. వీటిలో ఒక్కొక్క సెక్టర్లో, ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో అంశంలో బలంగా ఉండటం, అందిన గాడికి దోచుకోవటం అనే బలమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు 44 మంది. 19 మంది అయితే ఇంటికి వెళ్ళిపోవటం అని చెప్పాడు. ఆ 19 మందిలో 2 కూడా ఉన్నారు, 2 బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు రైస్ సర్వే వేస్తే ఏకంగా 98 లెక్కిచ్చింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలకి మంట అంటుకుంది అని చెప్పేసి 98 పెద్ద ఫిగర్. ఇది 98 అనేది వ్యతిరేకత, సామాన్య వ్యతిరేకత కాదు. ఇంకొక ముంబైకి చెందిన ఐఐటిఎన్స్ గ్రూప్ 71 అని చెప్పింది. సో అదొక లెక్క. ఆ లెక్క అంతా చూసిన తర్వాత బీజేపీకి ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. ఇదేంటిది, ఒకడు కాబట్టి ఒకళ్ళైనా సరే మన కూటమి ప్రభుత్వం ఫలానా అంశంలో బాగుందంటే, బాగున్న అంశాల కన్నా కూడా బాగోలేని అంశాల గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. ఆ 5 ఫ్యాక్టర్స్లో అవినీతి బాగా పెరిగిపోయింది. మనం నింద మోస్తున్నాం. ఆ నింద మోసే వాళ్ళలో మన ఎమ్మెల్యేలు కూడా 2 ఉన్నారు. ఆలోచన చేసుకుంది. జగన్మోహన్ రెడ్డిని అలాగే యువతల తమ డబుల్ ఇంజన్ సర్కారు, అంటే ఢిల్లీలో ఉన్నది కాకుండా ఏపీలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ని బేరీ చేసుకుని చూసింది. జగన్మోహన్ రెడ్డితోటి తమకు వచ్చిన పంచాయతీ ఏం లేదు. ఎలాగూ ఏం చెప్పినా కూడా తమకి చేతులు కట్టుకొని అలాగే సార్ అని చెప్పి తల ఊపుతూ ఈ 5 ఏళ్ళు మనకి సపోర్ట్ చేశాడు. బట్ ఇంత అవినీతి ఎదుర్కొంటున్న కూటమిలోని మిగిలిన పార్టీలతో కలిసి మనం ఫర్దర్గా వెళ్తే అసలు నామరూపం లేకుండా పోతామేమో అని ఒక ఆలోచన అయితే బీజేపీలో వచ్చిందట.
సో ఇంతకీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చదువుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన అది మీరు ఫలానా ఎక్స్ షాప్కి వెళ్ళండి, వై షాప్కి వెళ్ళండి, అన్నీ తిరిగి రండి, చివరికి ఏ షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత అంటే తనదనమాట ఏ అనే షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత తాను ఎంత మేలు రకమైన నాణ్యమైన ఉత్పత్తుల్ని అందించాలనే విషయం మీకే అర్థమవుతుంది. మనకు ఒక జ్యువెలరీ షాప్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది ఆ టైప్లో. అన్ని చోట్ల తిరగండి, చివరికి నా దగ్గర రండి, నేను ఎంత నాణ్యతతో ఉన్న వస్తువు మీకు ఇస్తాను అన్నట్టు. నేను అమలు చేసిన సంక్షేమ పథకాలు వీళ్ళు అమలు చేయలేకపోతున్నారు, మీరెంత నష్టపోయారో తెలియజెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ స్క్రిప్ట్ ఖచ్చితంగా ఏంటంటే అంత ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి ఆ స్క్రిప్ట్ని ఆ అసైన్మెంట్ని తయారు చేసేంత శక్తియుక్తులు ఉన్న వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి క్యాంపులో లేరు. ఇది ఢిల్లీ నుంచి వచ్చిన స్క్రిప్ట్, తాడేపల్లి ఫ్యాక్టరీలో ఇది తయారు కాలేదు అని చెప్పి నిర్ధారణకి ఢిల్లీ మీడియా వచ్చేసింది. సరే, అందులో ఎంత వాస్తవం ఉందో అనే విషయం పక్కన పెడితే ఒకటి మాత్రం నిజం, ఢిల్లీ అయితే పునరాలోచనలో పడింది. కూటమిలో మనం సంకీర్ణంలో ఉండి మనం కూడా ఒక మంత్రి పదవి ఎంజాయ్ చేస్తూ 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 2 ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు ఏంటి? ఈ అవినీతి పంకిలంలోకి మనం ఎందుకు దిగాల? ఆ బురద మనం ఎందుకు అంటించుకోవాలి? ఆల్రెడీ మనం కమలం గుర్తు, మనం బురదలోనే ఉంటాం. కొత్తగా ఇంకో వచ్చి అవినీతి బురద అంటించుకుంటే కమలం యొక్క సుగంధం బయటికి వెళ్ళదు కదా, మనం ఇంకెప్పటికీ ఏపీలో బలపడలేమని. సో బీజేపీ ఆలోచన వచ్చిన తర్వాత బీజేపీలో ప్లాన్ బి నెట్వర్క్ని నడపడానికి కొందరు పెద్దలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బ్యాక్ ఆఫీస్లోనే ఉంటారు. వాళ్ళ గబగబా ఓ స్క్రిప్ట్ రాసేసి వైసీపీ వాళ్ళకి కమ్యూనికేట్ చేశారు. ఇది తీసుకొని వెళ్ళి మీ వాడిని జనంలోకి వెళ్ళమని చెప్పండి అని. అందులో భాగంగానే నిన్న ఆయన అంతసేపు చదివిన స్క్రిప్ట్ ఏది, ఇలా చేస్తున్నాం, మా పథకాలు మేము అందజేసిన హెల్ప్, వీళ్ళ పథకాలు వీళ్ళు ఇస్తున్నది కంపేర్ చేయండి, రెండూ కంపేర్ చేసి మీకే క్వాలిటీ ఎక్కడ ఉంటుందో మీరే గుర్తించండి అని చెప్పి ఆప్షన్తో సహా ఆయన బటన్ విక్రమార్కుడు, ఆయన అందుకనే బటన్ నొక్కుతారు కాబట్టి ఆయనకి ఢిల్లీ మీడియా పెట్టుకున్న పేరు బటన్ విక్రమార్కుడు. బటన్ విక్రమార్కుడు ఆయన ఒక సందేశం ఇచ్చారు జాతికి. ఇదేంటిది, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారా? ఆయనలోనే ఇంత సందేశాత్మక గుణాలు ఉన్నాయా అని చెప్పి జనాలు విస్తుపోయి ఆశ్చర్యపోయి ముక్కును వేలేసుకున్నారు. ఆయన చెప్పిన తీరు కూడా చాలా అప్పీలింగ్గాను అండ్ కన్విన్సింగ్గాను ఉంది. సో ఇదేదో బాగుంది కదా, మనం ఆయన చెప్పినట్టు ఎందుకు చేయకూడదు, వాస్తవాలు ఏవో బయటకు వస్తాయని. ఇది కూటమి సర్కార్కి ఏంటంటే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు వ్యవహారం అనమాట. అయితే కూటమి దగ్గర ఆన్సర్స్ లేవనుకోవద్దు. కూటమి సర్కార్ ఆల్రెడీ కూటమి పక్షాలు మాట్లాడటం మొదలెట్టాయి. జగన్మోహన్ రెడ్డి ఇస్తానంటే మొదటి ఏడాది ఏమన్నా ఇచ్చాడా? ఆయన కూడా వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు కదా అని చెప్పేసి, అంటే జగన్మోహన్ రెడ్డి వాయిదాలు వేసాడు కాబట్టి మనం కూడా వాయిదాలు వేయచ్చు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు కాబట్టి మనం కూడా అప్పులు చేయొచ్చు. ఇది జస్టిఫికేషన్. జగన్మోహన్ రెడ్డి రేపు లేవనెత్తబోయే అంశం ఏంటి? దాంట్లో సంపద సృష్టిస్తానన్నారు కదా చంద్రబాబు గారు అండ్ కూటమి డబుల్ ఇంజన్ సర్కారు, ఏదండి ఆ సంపద అని అడగబోతున్నాడు ఆయన. ఆయన చాలా తెలివిగా అడుగుతున్నాను అనుకోవచ్చు కాక, కానీ ఏడాదిలో సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తారు? మీరు 5 ఏళ్ల పాటు చేసిన విధ్వంసం అంటే రేపు పొద్దున టీడీపీ, జనసేన, బీజేపీ చెప్పేవి, ఒకవేళ బీజేపీ చెబుతుందో లేదో తెలియదు, బీజేపీ డైలమాలో ఉంది, ఇంకా బీజేపీ కూడా కలిపి చెప్పేవి కూడా ఏంటంటే 5 ఏళ్ల పాటు మీరు జరిపిన విధ్వంసం తాలూకు ఛాయలు మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఏంటండి, ఉన్నపళంగా సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తాం? ముందర మేము సర్దుకోవటానికే దిక్కు మొక్కు లేదు, ఎక్కడికక్కడ విధ్వంసం, రోడ్లు లేవు, పాడు లేదు, మేము రోడ్లు వేసుకుంటున్నాం అని చెప్పేసి. మరి అదేంటి మీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు 44 మంది, 71 మంది, 98 మంది అంటూ లెక్కలు వస్తున్నాయంటే ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ముందర మేము డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టామని చెప్పి కూటమి సర్కార్ అంటుంది. సో ఒక ఎలిమెంట్ మిస్ అయింది. చంద్రబాబు గారు కూడా ఈ ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడుతూ భరోసా అంశాన్ని తెర మీదకి తీసుకురావడం అనేది కొంత కలవరపాటుకు గురి చేసిన అంశం. ఎందుకంటే 95 నుంచి చూసిన చంద్రబాబు గారిని చూసిన సమాజం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూస్తున్న దానికి తేడా, వ్యత్యాసం ఉంది. ఆ భూతం మళ్ళీ రాదు. అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రస్తావన ఎందుకు చేయాలి? మేమున్నాం, వీఆర్ కమింగ్, వీఆర్ దేర్ ఫర్ అనదర్ 30 years అని గర్వంగా ఏమాత్రం జంకు లేకుండా, భయం లేకుండా చెప్పుకోవచ్చు కదా. ఆ భూతం మళ్ళీ రాదనే హామీ వీళ్ళకెందుకు? వాళ్ళు భవిష్యత్తు కోసం వస్తున్నప్పుడు గతంలో ఉన్న భూతం గురించి వాళ్ళకి చెప్పి భయపెట్టాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏం వచ్చింది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓకే, చంద్రబాబు గారు అనుభవజ్ఞులు, అసాధారణ ప్రజ్ఞాశాలి, ఆయనకి తెలుసు ఏ సమస్యని ఎక్కడ ఎలా అధిగమింప చేయాలనేది. ఖచ్చితంగా అధిగమింపజేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఇదే దూకుడుతో వెళితే ఆయన్ని కట్టడి చేయటం ఎలా? ఇవాళ పెద్ద టాస్క్ అది కూటమి సర్కార్. ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలంటే కోఆర్డినేషను అమాంగ్ ది అలయన్స్ పార్ట్నర్స్ ఉండాలి.
చంద్రబాబు గారితో జనసేన అధినేత ఎలాగో టచ్లోనే ఉంటున్నారు. వీళ్ళిద్దరూ కాల్ చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా వెంబడే సమన్వయ సమావేశానికి హాజరవుతారు. బట్ సమన్వయ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి? అదొక పెద్ద ప్రశ్న. జగన్మోహన్ రెడ్డిని ఎలా కౌంటర్ చేయాలి? ఇది రెండో పెద్ద సవాల్. మూడోది 44,000 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళిపోబోతున్నాడు. ఇదో పెద్ద టార్చర్ అవుతుంది. 2019లో కూడా మనం ఇలాంటి సమస్య 2014లో కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొన్నాం. మళ్ళీ దాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నాడు అది. నాలుగోది ఏంటంటే, మన దగ్గర ఇంత విస్తారంగా ఉన్న సోషల్ మీడియాని మనం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నామని అటు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాని వినియోగించుకోవడంలో వాస్తవంగా తెలుగుదేశం ఎప్పుడు నెంబర్ 1గా ఉంటుంది. ఎందుకనో వెనకబడింది. అంటే ఒక నెరేటివ్ అవతల వైసీపీ కనుక నెరేటివ్ బిల్డ్ చేసి సోషల్ మీడియాలో దాన్ని అట్లా పెనట్రేట్ చేసుకుంటూ వెళ్తుంటే దానికి కౌంటర్ నెరేటివ్, బలమైన నెరేటివ్స్ తెలుగుదేశం నుంచి రావట్లా, జనసేన నుంచి రావట్లా, బీజేపీ నుంచి రావట్లా. ఎందుకు రావట్లేదు? ఏం జరుగుతోంది? కౌంటర్ నెరేటివ్స్ బలంగా పడాలి కదా. వేరాజ్ వాళ్ళు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని శుభ్రంగా వాడేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని రేపు పొద్దున ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు అని అలా అని కూటమి పక్షాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఇదిగో ఈ కారణాలు ఇచ్చా మేము అరెస్ట్ చేయబోతున్నాం. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన కేసులు, కథనాలు ఇవన్నీ ప్రధానంగా ప్రస్తావనకు రావాలి. వాళ్ళు ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి కోడికత్తి సీను ఎపిసోడ్ ఒకటే పట్టుకొని, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒకటే పట్టుకొని ఉన్నారు. అండ్ కూటమి ఏం చెప్పింది అధికారంలోకి రాకముందు? రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తూ ఉంది. సో ఆ ట్యాక్స్ ఎక్కడేశారు? రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అడగబోయేది ఇదే. రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తానన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మీరు వేసిన ట్యాక్స్ అంతా, వసూలు చేసిందంతా, ఆ రౌడీ షీట్ల లిస్ట్ ఏంటో బయటపెట్టమంటాడు రేపు పొద్దున జనంలోకి వెళ్ళినప్పుడు. సో ఇది మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ వెనకాల అది తాడేపల్లి ఫ్యాక్టరీ లేదు, ఢిల్లీ పీఠం ఉంది అని చెప్పే అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఏపీలో పరిణామాలు చోటు చేసుకున్నాయి.